गुरुर्नाम्ना महिम्ना च शङ्करो यो विराजते। गुरुर्नाम्ना महिम्ना च शङ्करो यो विराजते। तदीयाङ्घ्रिगलद्रेणुकणायास्तु मनो మమ. అప్పుడు స్వామివారి పరిచయం లేదు, కానీ స్వామివారి ఆర్టికల్నే చూస్తుండేవాడిని. నేను 59లో బీకామ్ పూర్తి చేశాను. హిందూ కాలేజ్ గుంటూరులో బీకామ్ అయింది. మా సిస్టర్స్ వాళ్ళు మెడ్రాసులో ఉండేవారు. మా బావగారు ఎస్బిహెచ్లో పనిచేసేవారు. అక్కడ చావలి శాస్త్రి గారు అని పేరు వినే ఉంటారు. మన పెద్ద స్వామి వారికి చాలా ముఖ్యమైనటువంటి ఆయన ఆడిటర్. షాయి గారు ఉన్నారు కదా, చావలి షాయి గారు మీరు చూసే ఉంటారు కదా. షాయి గారు తాతగారు చావలి శాస్త్రి గారు నాకు మేనమామ అవుతారు. మా అమ్మగారి తమ్ముడు ఆయన. అది వాళ్ళు అక్కడ ఉండేవారు. మా అక్కయ్య వాళ్ళు ట్రిపుల్ గేన్లో ఉంటుండేవాళ్ళు. సరే, నేను అక్కడికి వెళ్ళి కాస్ట్ అకౌంట్ చదువుదామని వెళ్ళాను అనమాట. ఈ స్వామివారి ఆర్టికల్స్ అవి నేను చదవటం చేయటం ఉన్నట్టుండి 59లో నేను వెళ్ళా. 59 ఏప్రిల్లో మా పరీక్షలు అయిపోయినాయి. బీకామ్ పాస్ అయిపోయిన తర్వాత ఈ కాస్ట్ అకౌంట్స్ కానీ అక్కడ చదువుదామని వెళ్ళాను అనమాట. వెళ్తుంటే డిసెంబర్లో అనుకుంటాను స్వామివారు పూనమల్లిలో ఉన్నారు అని చెప్పి తెలిసింది. అక్కడ ధనుర్మాసం చేస్తున్నారు. నాకు ఎట్లయినా సరే స్వామివారిని చూడాలనిపించింది. మా ఇంట్లో ఏమన్నా చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు. నాకు ఒకటేంటంటే, నాకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో నేను ఎప్పుడు కూడా ఒక ప్రచారంగా వెళ్ళిపోవాలనే దృష్టి ఉండేది నాకు ఆర్ఎస్ఎస్. అయితే ఏమైందంటే, నేను మా పెదనాన్నగారికి దత్తత ఇచ్చాను, పెంపుడు చేశాను. మా పెదనాన్నగారికి దత్తత. వాళ్ళ సంతానం లేదని కదా నన్ను తీసుకున్నారు. నేను ఇట్లా ప్రచారంగా వెళ్ళిపోయేటైతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, పెద్ద డైలమా లాగా ఉంటుంది. నాకు ఏం తోచేది కాదు. అది సరే, ఏదో చదువు పూర్తయిన తర్వాత ఎట్లా కొట్టా ఇది అవ్వాలని. ఈ స్థితిలో 59లో స్వామివారు అక్కడ ధనుర్మాసం చేస్తున్నారు, ఉన్నారనే పేపర్లోనో దీంట్లోనే చూశాను. అందుకోసం నేనేం చేశానంటే, ఇంట్లో ఎవరికి చెప్పలా. మా అక్కయ్య బావారికి, మా మామయ్య గారికి, మా ఎవరికి చెప్పకుండా ఉన్నట్టుండి స్వామివారి దగ్గరికి ఆ పూనమల్లి ఎక్కడో ఏమిటో తెలుసుకుందాం అని వెళ్ళిపోయాను. తమరి వయసు ఎంత అన్నప్పుడు? 19 40 కదా నాది, 19. అదే వెళ్ళేటప్పటికి ఎక్కడో మొత్తం మీద స్వామివారి మఠం అదే ఎక్కడ ఉంటున్నారు ఏమిటి ఏదో కనుక్కున్నాను. కొనుక్కొని అక్కడ వెళ్ళి, అప్పటికి ప్యాంటు షర్ట్లు ఇవేగా ఉండేది. అట్లా ఓ లుంగి ఒకటి అలవాటుగా అక్కడ వాళ్ళు కట్టుకుంటారు. సరే, అక్కడ స్వామివారి దర్శనం అవుతుందేమో, అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని. అప్పుడు తెల్లవారుజామున ధనుర్మాస పూజలు బ్రహ్మాండంగా జరిగేవి. మేలుకొల్పులు అవి ఇవి చేస్తుండేవారు. అక్కడే పడుకునేవాడిని. బాలభోగం అని పెట్టేవాళ్ళు. పొద్దున్నే ఇదైపోగానే ఏదో తినేవాడిని. సరే, మఠంలోనే భోజనము. సరే, సంధ్యావం అది అప్పటికి మామూలుగా. ఇంకా వివాహం కాదా నాకు అప్పటికి. స్వామివారు ఎవరికి దర్శనం ఇవ్వట్లేదన్నారు, మౌనంగా ఉన్నారన్నారు. ఒకరోజు అయింది, మరుసటి రోజు దర్శనం ఇస్తారేమో. ఆయన్ని ఆయనతో నమస్కారం చేసి దగ్గరికి వెళ్ళి చేయకుండా ఎట్లా వెళ్ళిపోతానని అక్కడే ఉన్నారు. అక్కడే ఉండిపోయింది. రెండో రోజు లేరు. మూడో రోజు సాయంత్రం పూట స్వామివారు దర్శనానికి వచ్చారు, ఇస్తున్నారు అని చెప్పి బయటికి వచ్చారు, ఇస్తున్నారు అని చెప్పారు.
సరే ఆ పండుగ వెంటనే వెళ్ళి ఇది పెట్టుకుని స్వామివారికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. మౌనంగానే ఉన్నారు ఆయన. అప్పుడు ఎవరితోనూ మాట్లాడతారు. అప్పుడే వచ్చారు. పక్కన కొంతమంది వీళ్ళు ఉన్నారు. నాకేం తెలియదు ఆ మఠంలో ఈ ఏ విధానాలు అవి నాకు ఈ నమస్కారాలు అవి కూడా విధానం తెలియదు. ప్యూర్లీ న్యూ. నేను వెళ్ళి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య అని మొదలుపెట్టి సాష్టాంగం వాళ్ళేమో అట్లా అనకూడదు, చెప్పకూడదు, స్వామివారి దగ్గర ప్రవరాది ఏం చెప్పకూడదని వాళ్ళు మొత్తం మీద నన్ను ఇచ్చేశారు. ఏమైతేనే మొత్తం మీద నా పద్ధతిలో నేను నమస్కారం చేసి పెడితే స్వామివారి దగ్గర రమ్మన్నారు. దగ్గర రమ్మని సరే ఏదే విషయం ఎక్కడ ఏమిటి అని చెప్పి కనుక్కుని ఆయన వెంటనే ఓ మంత్రం ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి ఇది చేసుకుంటూ ఉండు, అది చెప్పతో ఆయన ఒక్కడే మాట అన్నారు, నీ జన్మ ధన్యం అవుతుంది అని చెప్పన్నారు. వీరి పేరు తూములూరి సాయినాథ్ శర్మ గారు. మహాస్వామి వారితో వీరికున్న విశేష అనుభవాలను తదుపరి రాబోయే భాగంలో తెలుసుకుందాం.